అవినాష్ రెడ్డి వ్యవహారంలో వాస్తవంగా తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలన్నటువంటి ఆలోచన చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రస్తుతానికి ఇప్పటిదాకా అవకాశం దొరకలేదు. వివేకానంద రెడ్డి హత్య కేసుకి సంబంధించినటువంటి దాంట్లో అప్పట్లో గట్టి ప్రయత్నమే జరిగింది, కానీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం, చివరికి హైకోర్టుకి మళ్ళీ దాన్ని పంపించడం, అప్పుడున్న అధికారి మీదన సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసి రామ్ సింగ్ అనేటటువంటి అధికారి మీదన సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేయడంతో పాటుగా అసహనం వ్యక్తం చేసిన ఆయన దర్యాప్తు తీరుని, ఆయన ఆలోచన తీరుని ఆయన్ని పక్కన పెట్టమని చెప్పి ఆదేశించింది. చివరికి పోనీ టీం హెడ్గా వేరే వాళ్ళని పెట్టి టీంలో సభ్యుడిగా ఆయన పెడతామని అంగీకరించలేదు. దాంతో రామ్ సింగ్ని పక్కన పెట్టారు. ఆ రామ్ సింగ్ వాస్తవంగా వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి పిఏ కృష్ణారెడ్డిని చితకబాది ఒప్పించే ప్రయత్నం చేశారు. అతనితో పాటుగా మరికొంతమందిని ఒప్పించే ప్రయత్నం చేశారన్నటువంటి అభియోగం మోపుతూ కృష్ణారెడ్డి వేసినటువంటి పిటిషన్, ఆ పిటిషన్ మీదన జరిగినటువంటి విచారణ, ఆ విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపున పోలీసులు అసలు ఏమీ లేదు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, తాజాగా సునీత ఒకవైపున పిటిషన్ వేస్తున్నటువంటి నేపథ్యం తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి అఫిడవిట్ వేసింది. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మకంగా జరుగుతుంది. అవినాష్ రెడ్డి ఏదైతే వివేక పిఏ కృష్ణారెడ్డి ద్వారా కేసు పెట్టించింది ఆయనే, తద్వారా దర్యాప్తు అధికారులు బెదిరించే కుట్ర చేశారు. అట్లాగే వివేక కుమార్తె అల్లుడిని బెదిరించే ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఈ కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కీలకం అన్నటువంటి కాన్సెప్ట్ని ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేసి నివేదికలో పంపించారు.